ఇక బస్సులు లేక నిరీక్షణ అంటూ మరొక వార్తాకథనం చూడొచ్చు. వేములవాడలో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారంటూ వేములవాడ చిత్రపటం కూడా ఇక్కడ చూడొచ్చు. బస్టాండ్కి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బస్టాండ్లన్నీ జనంతో కిక్కిరిశాయి. సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ఇవాళ వరంగల్లో సీఎం సభ నేపథ్యంలో బస్సులన్నింటినీ ఆర్టీసీ అధికారులు మీటింగ్కి తరలించారు. దీంతో బస్సులు లేక సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారంటూ కూడా వేములవాడకి సంబంధించిన ప్యాసింజర్లు రోడ్డుపై బైఠాయించారు అంటూ. సో సీఎం సభ అంటూ ఒకటి జరిగింది అంటే ఏ ప్రభుత్వ హయాంలో సరే జరుగుతున్న కథ ఇదే. సీఎం గారి సభ ఉంది అంటే బస్సులన్నీ తరలించేస్తారు. ఉన్న బస్సులు 1-2గా ఉంటాయి. సో ఉన్న బస్సులు కూడా తరలించేస్తే మరి అక్కడ ఉన్న వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి? ఆ రోజు ప్రైవేటు రవాణా వాహనాలను ఉపయోగించుకోవడమేనా? అంటే ఆర్థిక భారం ప్రజలకు వస్తూ ఉంటే పడుతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోదా? సో ఒకవేళ మీరు బస్సుల సంఖ్యను పెంచుకోండి, సీఎం సభకు పంపించండి, పీఎం సభకు పంపించండి, మంత్రి గారి సభకు పంపించండి, బాగుంటుంది. కానీ ఉన్న బస్సులను మొత్తం తీసుకెళ్ళి అక్కడ పెడితే వేచి ఉన్న ప్యాసింజర్స్ యొక్క బ్రతుకు చిత్రం ఏంటి? వాళ్ళంతా ప్రైవేట్ మీదే వెళ్ళాలి కదా, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాలి కదా. వాళ్ళు 1కి 2 రెట్లు 3 రెట్లు వాళ్ళు వసూలు చేసి ముక్కు పిండి మరీ వసూలు చేస్తుంటారు. సో కాలయాపన. ఆ రోజు బస్సు పాస్ కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు ఆ రోజు నష్టపోతారు. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి ఇచ్చిన రాయితీలు కూడా ఆ రోజు నష్టపోతాయి. అదేవిధంగా పని గంటలు ఆ రోజు జరగవలసిన పని గంటలు కూడా అయిపోతాయి. అదేవిధంగా విద్యార్థులు పాఠశాలకు వెళ్ళవలసిన పని వేళలు కూడా కాలేజీ లేదా స్కూల్స్ టైమింగ్స్ కూడా వేస్ట్ అవుతాయి. ఇంత వేస్ట్ అవుతుంది కదా. ఒక సభ జరుగుతుంది అంటే ఒక దగ్గరికి వందలాది బస్సులు పంపించడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికే హైదరాబాద్లోని పట్టణంలోని ప్రాంతాలలో కూడా కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా నారాయణగూడ, బర్కత్పుర, లేకపోతే ఏమంటారు సుందరయ్య విజ్ఞాన పార్క్, లైక్ ఈ ఏరియాస్లో రావాల్సిన బస్సులు రావట్లేదు. 113 బస్సులు రావట్లేదు. ఈ బస్సుల కోసం గంటల కొద్ది నిరీక్షించాల్సి వస్తున్న పరిస్థితి ఉంది. అన్నీ వెళ్తే మెహదీపట్నం బస్సు నుంచి ఉప్పల్ బస్సుకి వెళ్ళిపోతే ఉప్పల్ డిపో నుంచి మళ్ళీ మెహదీపట్నం, ఈ మధ్యలో నడిచే బస్సులకి దిక్కు లేదు. ఇక సీఎం సభలు ఆ సభలు ఈ సభలు జరిగితే మరి పూర్తి స్థాయిలో అక్కడ అంతంత మాత్రంగా అందుబాటులో ఉన్న ఆ సేవలు అనేవి అందరికీ అందుతాయా? అక్కడ పూర్తిగా జరుగుతూ ఉంటే సపోజ్ 365 రోజుల్లో 360 రోజులు కరెక్ట్గా బస్సులు తిరుగుతూ ఉంటే, తిరగవలసిన టైంలో తిరగవలసిన రూట్లో తిరుగుతూ ఉంటే 5 రోజులు పోయినాయి అనుకుంటే ఓకే అనుకోవచ్చు. అసలే తిరగట్లేదు కదా. ఆల్రెడీ ట్రాఫిక్ సమస్యలు బోల్డెన్ని ఉన్నాయి. ఈ ట్రాఫిక్ సమస్యల్లో బోల్డెన్ని బస్సులు తిరగాల్సిన సమయంలో తిరగట్లేదు, తిరగవలసిన ప్రాంతంలో తిరగట్లేదు, సమయానికి రావట్లేదు. ఒక బస్సు కోసం వెయిట్ చేస్తే కనీసం గంట అరగంటకు పైగా ఉండాల్సి వస్తుంది. ఇదంతా వాళ్ళకి చికాకు పుట్టిన తర్వాత ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తూ ఉంటే అక్కడికి వెళుతూ ఉంటే వెంబడి నుంచి 4-3 బస్సులు ఒకటేసారి వస్తుంటాయి. ఇవన్నీ కూడా 113 బస్సులు ఉప్పల్ మెహదీపట్నం మధ్యలో జరిగే బస్సుల తంతు. చాలా ప్రయాణికులు అక్కడంతా నష్టపోతున్నారు. సజ్జనార్ గారు దీన్ని కూడా మీరు ఒకసారి గమనించాలి. ఇక సీఎం సభలు అంటూ జరుగుతున్నప్పుడు వేసుకోండి బస్సులు, కానీ బస్సుల సంఖ్య పెంచండి. ఇక్కడ ఉన్న వేళ సపోజ్ ఒక 20% ఉంచాలంటే 20% ఇలా ఉంచి 10% ఎక్స్ట్రా తీసుకోండి. ఎక్స్ట్రా రూట్లో తిప్పుతూ ఉండండి. అప్పుడు ఆ ఎక్స్ట్రా మాత్రం అటు సైడ్ పంపిస్తుండండి. ఇది ప్యాసింజర్ల నుంచి వస్తున్న డిమాండ్. సజ్జనార్ గారు మీరు గమనించండి.